Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. మే 6కి చెందినటువంటి వాక్యభాగం సంఖ్యాకాండం 14. అది సుపరిచితమైనటువంటి భాగమే. నిర్గమకాండం 14కి సంఖ్యాకాండం 14కి ఒక పోలిక ఉన్నది. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో వాళ్ళు ఫరో సేన నుండి రక్షింపబడ్డారు. ఎర్ర సముద్రం గుండా వాళ్ళు పయనించినప్పుడు వాళ్ళు రక్షింపబడ్డారు కదా. సంఖ్యాకాండం 14 వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు ఎదురు తిరిగారు. దేవుడు అంతగా విమోచిస్తే వాళ్ళ స్పందన ఏంటి, దాని పర్యవసానం ఏంటంటే కృతజ్ఞత చూపించకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారు. నిర్గమకాండం 15లో అయితే సాంగ్ ఆఫ్ రెడెంప్షన్, ఒక మమ్మలను విమోచించాడు ప్రభువా అని వాళ్ళు పాట పాడారు. మరి సంఖ్యాకాండం 14లో అయితే అవిధేయత చూపించారు. కాదేశ్ బర్నియా దగ్గర నుండి వేగులు వాళ్ళు 12 మంది వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇద్దరు ఒక విధంగా చెప్పారు, 10 మంది వేరే విధంగా చెప్పారు. 10 మంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా బలవంతులు, మనం వాళ్ళని గెలవలేము, మనం వెళ్ళొద్దు అని వాళ్ళు ఆ విధంగా సలహా ఇచ్చారు. అయితే యెహోషువ కాలేబు వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు వెళదాం అని వాళ్ళు చెప్పారు. 10 మంది చెప్పినటువంటి మాటనే వాళ్ళు నమ్మారు, ఇద్దరు చెప్పినటువంటి మాటనే నమ్మలేదు. కాబట్టి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే కానాన్ దేశాన్ని విశ్రాంతి దేశంగా ఇస్తానన్నటువంటి దానిలో ప్రవేశించలేదు. అక్కడ దాదాపు 40 సంవత్సరాలు ఆ చుట్టూ తిరిగారు. తర్వాత వాళ్ళు ప్రవేశించారు. అలాంటి దుర్ఘటన ఇది. దీని గురించి నేర్చుకుందాం. దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి అని అంటే పశ్చాత్తాపం సరిపోదు, ఇంకా ఏం కావాలి అనేటువంటిది. దాని గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమే కాదు, మా హృదయ ధ్యానము కూడా మీకు అంగీకారముగా ఉండునుగాక అని కీర్తనీయుడు ప్రార్థించినటువంటి రీతిగా మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ తిరుగుబాటు, మానవ తిరుగుబాటు గూర్చి మరొక ధ్యానం. ఇప్పుడు కాదేశ్ బర్నేయ యొద్ద ప్రజలు వ్యక్తపరిచిన తిరుగుబాటు, వారి పాపమును బట్టి ఇప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించే భాగ్యము పోగొట్టుకున్నారు. అది సంఖ్యాకాండం 14లో మనం గమనించవచ్చు. ఇక్కడ 5 విషయాలు గమనిద్దాం. మొదటిది, ముందు అధ్యాయంలో సంఖ్యాకాండం 13లో చూచినట్లు అంటే సంఖ్యాకాండం 13లో చూచినట్లు ప్రతికూలంగా ఇచ్చిన నివేదికను బట్టి
10 మంది వేగుల బాధ్యత ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఆ విధంగా ఎవరి మాటలు వినవలెనో నిర్ణయించుకునే బాధ్యత ప్రజలపై పడింది. 13వ అధ్యాయంలో ఏమో జరిగిందంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టు, సరైన రిపోర్ట్ ఇవ్వాలి. 10 మంది ఇద్దరు మంచి రిపోర్ట్ ఇచ్చారు, కానీ 10 మంది సరైన అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పినప్పటికీ వాళ్ళు ధైర్యం తెచ్చేటటువంటి బాధ్యత, ధైర్యం ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏంటంటే ప్రజలు, అక్కడేమో వేగుల వాళ్ళు, వాళ్ళ బాధ్యత, ఇక్కడ ప్రజల బాధ్యత. ఏంటి ప్రజల బాధ్యత అంటే ఏ విధంగా ఎవరి మాటలు వినవలెనో నిర్ణయించుకునే బాధ్యత ప్రజలపై పడింది. వాళ్ళకి విచక్షత ఉండాలి, ఎవరు చెప్పిన మాటలు వినాలి. ఇద్దరు చెప్పినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నట్టుగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మండి అని వాళ్ళు చెబుతుంటే వాళ్ళ మాటలు వినాలా, లేకపోతే అపనమ్మికను అధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు నమ్మాలా? ఎక్కువ మంది చెప్పిన నివేదికను ప్రజలు దానికి మొగ్గారు. వారు కట్టుబడి ఉండేదమని వారు దేవునితో చేసిన సినాయి నిబంధనకు విధేయులైన ఎడల, అంతకుముందు దేవుడు వారి ఎడల చేసిన కార్యములను జ్ఞాపకము చేసిన ఎడల కాలేబు యెహోషువల పక్షమున నిలబడేవారు. గతంలో ఏం చేశాడు దేవుడు, అది వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధన ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తాము అని సినాయి పర్వతం మీద వాళ్ళు నిబంధన చేసుకున్నారు కదా, దానికి కట్టుబడి ఉండాలి. దేవుడు అంతకుముందు చేసినటువంటి కార్యాలు, ఏ విధంగా విడుదల ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కాలేబు యెహోషువల పక్షాన నిలబడి ఉండేటటువంటి వాళ్ళు. కానీ మెజారిటీ స్వరమును వింటూ దేవుని వాక్యమును వినని ఎడల వారు తప్పక తప్పుడు మార్గాన్ని ఎప్పుడు ఆ మార్గాన్ని పట్టి వాళ్ళు విపత్తుకు గురవుతారు ఎల్లప్పుడూ. మరి దేవుని మార్గాన్ని విడిచి వారి మార్గాన్ని పట్టుకుంటే విపత్తుకు తప్పనిసరిగా ఎల్లప్పుడూ గురి అవుతారు. రెండో విషయం గమనిద్దాం. దేవుని నమ్మకత్వాన్ని అనుమానించుట, కనీసము తన సొంత ప్రజలను రక్షించే సమర్థతను అనుమానించారు వాళ్ళు. దేవుడు తన బలమైనటువంటి హస్తంతో ఐగుప్తు నుండి రక్షించాడు కదా, మరి దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? అలాంటి దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడు కానాన్ దేశంలో కూడా ప్రవేశించడానికి సహాయపడతాడు కదా అని అనుకోలేకపోయారు. దేవుని యొక్క సమర్థతను అనుమానించారు. ఆయన సఫలం చేస్తానని ఇచ్చిన వాగ్దానములను నమ్మలేదు, సమర్థతను నమ్మలేదు, ఆయన వాగ్దానాన్ని నమ్మలేదు. దేవుని ధిక్కరించుటతో సమానం. ఈ విధంగా చేస్తే దేవుణ్ణి ధిక్కరించిన దాంతో సమానం. ఈ 2 వచనాలు చదువుదాం. 11వ వచనం, 23వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచకలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? 23. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. చూడకుండా ఏం చేస్తారు? నమ్మకుండా వాళ్ళు ఏం చేశారంటే నిత్యం సణుక్కున్నారు.
ఈ విధంగా సణుక్కుంట కూడా దేవుని ధిక్కరించుటతో సమానమే, ధిక్కరించుటలో పాలు పొందినట్లే. ఇది ఘోరమైనటువంటి పాపం. దేవునిని నమ్మకపోతే దేవుని ధిక్కరించిన దాంతో సమానం, ఆయన మాటని ఉల్లంఘించిన దాంతో సమానం. అదే పాపం. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం. మూడో విషయం, ప్రజలు భక్తిపరులుగా నటిస్తూ తరచుగా వారి అపనమ్మికను, కఠోరమైన అవిశ్వాసాన్ని కప్పుకుంటారు. వారి భార్యా బిడ్డలు కొల్లపోవుదురనే భావాన్ని వారు ఇక్కడ వ్యక్తపరుస్తారు. 3వ వచనం చదువుదాం. మా భార్యా బిడ్డల సంగతి ఏమవుతుంది అని ఏదో సాగు చెప్పినట్టుగా ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేది. మర్చిపోయారు, ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు మర్చిపోయారు. 4వ విషయం, ఇక్కడ 3వ విషయంలోనే 14:3 చదువుకున్నాం కదా. వారు చనిపోతారని భయభ్రాంతి చెందుతున్నారని ఒప్పుకొని దేవుని వైపు తిరిగి ఆయన సహాయం కోరుకొనుటకు బదులుగా వాళ్ళు భయపడ్డారు. నిజమే, అక్కడ ఉన్నటువంటి ఆ కానాన్లో ఉన్నటువంటి ప్రజలు చాలా బలమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి మనకి ఎట్లా సరిపాటి అని తలంచుకుని భయపడుతున్నారు. ప్రభువా, మేము భయపడుతున్నాం, మాకు సహాయం చేయండి, మాకు అభయం ఇవ్వండి, మీరున్నారు కదా అని ప్రార్థన చేసుకోవటానికి బదులుగా ఈ నటనకు పాల్పడ్డారు. మా భార్య బిడ్డల సంగతి ఏమవుతుంది అని, అక్కడికే వెళితే బాగుంటుంది అని ఆ విధంగా నటించారు. నిజమైనటువంటి కన్సర్న్ వారికి లేదు భార్య బిడ్డల మీద. వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడలేదు. వారి భార్య బిడ్డల ఎడల దేవుడు అంతగా పట్టించుకోలేదని ఆయనపై, దేవునిపై నేరము మోపుతున్న వైఖరిని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. మరి దేవునికి తెలియదా? వాళ్ళని, భార్య బిడ్డల్ని, వాళ్ళతో సహా భార్య బిడ్డల్ని రక్షించలేదా? మరి ఎందుకు దేవుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు? దేవుడు పట్టించుకోనట్టుగా, వాళ్ళ మీద ప్రేమ లేనట్టుగా వాళ్ళు ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నారు. చాలా ఘోరమైనటువంటి పాపం ఇది. 4వ విషయం, కాబట్టి వారి నేరానికి తగిన శిక్ష వారిపై పడింది. ఇద్దరు మినహాయించి, యెహోషువ, కాలేబు మినహాయించి ఆ తరములో 20 years అబవ్, 20 సంవత్సరాల పై ప్రాయం గల పెద్దవారందరూ వారి పిల్లల సమ్ముఖములోనే మరణించారు. చూడండి, ఎవరైతే 6 లక్షల కాల్బలం, 20 years అబవ్ అడల్ట్స్, వాళ్ళు మరణించారు. ఎట్లా మరణించారు? వాళ్ళ పిల్లల సముఖంలో మరణించారు. పిల్లలు చూస్తున్నాడు కానీ చనిపోయారు. వాళ్ళు ఏంటి? భార్య పిల్లలు ఎవరు? ఏ పిల్లల ఎడల వారు శ్రద్ధ చూపించవలనని చెప్పారు, నటించారు. అది నటన. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వీళ్ళు చనిపోయారు. తగిన శాస్తి జరిగింది. 40 తగిన శిక్ష వాళ్ళపై పడింది. 5వ విషయం, గత వైఫల్యాలను బట్టి దుఃఖిస్తూ
దేవుని వాక్యానికి లోబడే నిర్ణయం లేని ఒక రకమైన పశ్చాత్తాపముగా చూడవచ్చు. పశ్చాత్తాపడ్డారు అంటే 6 లక్షల మంది చనిపోతే మరి పశ్చాత్తాపపడుద్ది కదా. గతంలో వారు చేసినటువంటి పాపం, వాళ్ళ అపనమ్మిక, అవిధేయతను పాపంగా ఒప్పుకున్నారు. కానీ లోపం ఉంది, వాళ్ళ పశ్చాత్తాపంలో లోపం ఉంది. ఏంటది? దేవునితో నిబంధన చేసుకున్నటువంటి మాటలు, దానికి కట్టుబడి ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఇప్పుడు ఏంటంటే దేవుడు వెళ్ళొద్దన్నాడు, కానీ దేవుని మాటలకి కట్టుబడి ఉండలేదు. ఇశ్రాయేలీయులు దుఃఖించి కోటగా ఉంటూ వారిని రక్షించే దేవుని సన్నిధి వారితో ఇప్పుడు ఉండదని దేవుడు సెలవిచ్చినప్పటికీ వారు వాగ్దాన దేశమును స్వాధీనం చేసుకున్నటకు ప్రయత్నించారు. అది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. మరలా చదువుతాను. ఇది ఏంటి అంటే, ఇశ్రాయేలు దుఃఖించారు, ఎందుకంటే 6 లక్షల మంది చనిపోయారు. కాబట్టి వాళ్ళు దేవునికి ఎదుట పాపం చేశారు, గతంలో పాపం చేశారని దాన్ని ఒప్పుకున్నారు. గతాన్ని గురించి పాపం చేసినట్టుగా ఒప్పుకున్నారు. కానీ ఫ్యూచర్లో మరి దేవుడు చెప్పినట్టుగా వింటానని కట్టుబాటు ఏది? కోటగా ఉంటూ వారిని రక్షించే దేవుని సన్నిధి వారితో ఇప్పుడు ఉండదని దేవుడు సెలవిచ్చినప్పటికీ, నేను రాను, మీరు వెళ్ళొద్దు, ఇప్పుడు మీరు వెళ్ళినా కానీ నేను మీతో రాను అని దేవుడు చెప్పాడు. అయినా కానీ వీళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి పూనుకున్నారు. ఇప్పుడు కూడా దేవుని మాట వింటలా. అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కానీ దేవుని మాట వినటానికి నిబంధన చేసుకోవాలా. కాబట్టి అది ఫాల్టీ రిపెంటెన్స్. ఇది దేవుని ఎడల అవిధేయతతో వారు మరి యొక్క ముందడుగు తప్ప మరొకటి కాదని మోషే గుర్తించగలిగాడు. అది సరైనటువంటి గుర్తింపు. 41వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుతున్నారేమి? ఎందుకు వెళ్తున్నారు మీరు? 40 కూడా చదువుకుందాం. 40-41. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారం ఒప్పుకున్నారు. ఇక్కడ యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని అన్నారు. ఓకే, కాబట్టి యెహోవా చెప్పినటువంటి మాటను మీరే వెళ్ళొద్దు అన్నాడు, కానీ వాళ్ళు వెళ్ళారు. చిట్ట చివరకు దెబ్బలతో బాధపడే పరిస్థితి వారికి కలిగింది. 40 నుండి 45 వరకు మనలో చదువుకుందామండి. 40 నుండి 45 వరకు. వారు 39 కూడా చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుతున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలా అనగా, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు
ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి. యెహోవాను అనుసరించుట మానితిరి. పశ్చాత్తాపం అయితే పడ్డారు, కానీ యెహోవాను అనుసరించుట మానితిరి. కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. 44, 45 కూడా. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయేది. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమలేకీయులను కనానీయులను తిరిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇప్పుడు మనం అక్కడ నేర్చుకునేది ఏంటి? పశ్చాత్తాపం అయితే పడ్డారు, అయితే వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళకుండా, వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్తున్నారు వాళ్ళు. అంటే దేవుని మాటకు విలువ ఇవ్వలేదు, దేవుని మాటకు లొంగలేదు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి పశ్చాత్తాపం అంటే ఏంటి? అవును, గతంలో చేసినటువంటి దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని నుండి పశ్చాత్తాపడాలి, అది సరిపోదు. దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని నిబంధనకు కట్టుబడి ఉంటాము అని అన్నారు కదా. దేవుడు ఏది చెబితే అది మేము చేస్తామన్నారు, అది మర్చిపోయారు. కాబట్టి పశ్చాత్తాపం అనేది ఆ విధంగా ఉండాలి. దేవా మీరు చెప్పినట్టు చేస్తాం అని ఆ మాటకు మీ చిత్తం ఏంటి అని వెదకి చిత్త ప్రకారం చేయాలి. ఇక్కడ అప్లికేషను, భయంకరమైన తిరుగుబాటులోని ఈ 5 లక్షణాలు ప్రస్తుత దినాల్లో తెలియనివి కావు. మనం కూడా అది చేస్తాము. ప్రజాదరణ పొందినటువంటి మతపరమైన మెజారిటీ అభిప్రాయములకు మద్దతునిస్తూ, ఏంటి పాపులర్ ఓటింగ్ అన్నమాట. మతపరమైన మెజారిటీ, ఎవరు మెజారిటీగా చేస్తే వాళ్ళది. కానీ మానవుని యొక్క చిత్తం, అది మానవ యొక్క నిర్ణయం. ప్రజాదరణ, పాపులర్ ఓటింగ్ అంటాం కదా, పాపులర్గా పొందినటువంటి మతపరమైన మెజారిటీ అభిప్రాయాలకు మద్దతునిస్తూ దేవుని వాక్యాన్ని తెలుసుకొని దానికి విధేయత చూపించే ఆసక్తి లేకపోవటం. దేవునికి విధేయులుగా ఉండాలి అని ఆసక్తి చూపించాలి. ఓకే, దేవుని మాట వినటం అంటే విధేయత, అదొకటి. రెండవది ఏంటంటే అంతులేని అపనమ్మికను బట్టి నిర్లక్ష్యంతో దేవుని వైదొలిగించుట. అపనమ్మిక, అవిధేయత ఎప్పుడు కూడాను 2 కూడుకొని ఉంటాయి. అది రెండవది. మూడవది, భయమును అపనమ్మికను దాచిపెట్టే నకిలీ భక్తి. ఏదో భక్తిగా భార్య బిడ్డలు ఏదో వాళ్ళు చూసుకోవాలి కదండి అనేటువంటి ఆ భక్తి అన్నమాట, అది నకిలీ భక్తి. నాలుగవది, క్రైస్తవ సేవ ధైర్యముగా కొనసాగకుండా అడ్డుపడే ఇహలోకపరమైన నిర్ణయాలు. ముందుకెళ్ళాలి. దేవుడు చెప్పాడు వాగ్దాన దేశం ఇస్తానని. ధైర్యంతో ముందుకు వెళ్ళకుండా మరి పరిస్థితులకి వాళ్ళు భయపడి దేవుని ధిక్కరించారు. క్రైస్తవ సేవ ధైర్యముగా కొనసాగకుండా అడ్డుపడే ఇహలోకపరమైన నిర్ణయాలు. ఐదవది, పరిస్థితులను చక్కబెట్టుటకు నిర్ణయించుకొని కూడుకున్నప్పుడు తప్పుగా ఉండే నకిలీ పశ్చాత్తాపమును వ్యక్తపరుస్తూ దేని వాక్యమునకు లొంగని మనసుతో ఆ కూడికను ముగించుట తరచుగా జరిగే సంఘటనలు. మరలా చదువుతాను ఇది.
పరిస్థితిని చక్కబెట్టుకుందామని కూడుకుంటారు మీటింగు. ఎక్కడ డిఫరెన్స్ ఉందో అది ఆ డిఫరెన్స్ ఎవరిదో తప్పు ఎవరిదో తెలుసుకుందాం అని మీటింగ్కి వస్తారు. ఆ మీటింగ్లో ఏం చేస్తారు, అక్కడ తప్పు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, సారీ అండి అని. కానీ హృదయం నుండి వచ్చిన సారీ కాదు అది. పైకి సారీ చెబుతారు, కానీ వాళ్ళ వైఖరి యథావిధిగానే అంతకు ముందున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అది దేవుడికి మస్కా కొట్టినట్టుగా. హృదయంలో లేకుండా సారీ చెప్పటం ఏంటి? హృదయంలో లేకుండా మేము సఖ్యపడ్డామని అనటం ఏంటి? దేవుని వాక్యమునకు లొంగని మనసుతో ఆ కూడికను ముగించుకుంటారు. పైకి పశ్చాత్తాపడతారు, కానీ దేవుని వాక్యానికి లొంగరు. ఆ కూడికను ముగించుకుంటారు. మేము సారీ చెప్పుకున్నాం. మనసు అట్లాగే వేరుగానే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తరచుగా జరిగేటువంటి సంఘటనలు మన జీవితాల్లో ఉంటవి. అంత హారిబుల్ కదా. దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయపడునుగాక అని ప్రార్థించుకుంటున్నాడు. ఈయన, లార్డ్ ప్లీజ్ హెల్ప్, దిస్ ఇస్ అవర్ సిచ్యుయేషన్, మా పరిస్థితి ఎలాంటిదయ్యా అని దుఃఖిస్తూ దేవుణ్ణి వేడుకునేటువంటి ప్రార్థన అది. అట్లా చదువుతారు. దీన్ని చాలా ముఖ్యం. ఈ 5 లక్షణాలు, అంటే ఇక్కడ 5 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ 5 లక్షణాలని ఈయన సమ్మరైజ్ చేస్తున్నాడు. 1, 2, 3, 4, 5. ఈ 5 లక్షణాలు ప్రస్తుత దినాల్లో తెలియనివి కావు. మొదటిది ఏంటి? ప్రజాదరణ, పాపులర్ ఓటింగ్. పాపులర్గా మెజారిటీగా ఎవరు చెప్తే అట్లా పోవటం. ఎక్కువ మంది చెప్పారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు మద్దతునిస్తారు. 10 మంది చెప్పారు, వీళ్ళిద్దరే కదా, మెజారిటీకి మనం మద్దతునిద్దాం, వాళ్ళు అట్లా చెబితే అట్లా. ఇప్పుడు డెమోక్రసీలో కూడా అట్లా అయిపోయింది కదా. ఎక్కువ మంది ఓటేస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఇప్పుడు డెమోక్రసీ అంటే దానిలో అది లోపం అన్నమాట. ఎక్కువ మంది చెప్పినంత మాత్రాన అది మంచిదని కాదు. కాబట్టి డెమోక్రసీలో కూడాను సంఘం ఏం చెప్పాలి అంటే రైట్ ఏంటో చెప్పాలి, మనుషులకు నచ్చేటట్టుగా చెప్పాలి. మనుషులకు రైట్ ఏంటో చెప్పి వాళ్ళ మనస్సాక్షితో మాట్లాడి వాళ్ళ మనస్సాక్షిని ఒప్పించి వాళ్ళు సరైన రీతిగా ఓటేసేటట్టు చేయాలి. అది ఆ కాన్షియన్స్ని ఎడ్యుకేట్ చేసేది ఎవరు? బైబిలు. ఎడ్యుకేట్ చేసేది ఎవరు? సంఘస్థులు. ఎడ్యుకేట్ చేసేది ఎవరు? క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, బోధకులు, మనలాంటి వాళ్ళు. కాబట్టి మెజారిటీ సరిగా ఓటేయాలి. సరిగా అనేది ఏంటి? సరిగా అనేది దైవ వాక్కును బట్టి. ఓకే, మెజారిటీ ఆ దైవ వాక్కు లేకపోతే ఆ కాన్షియన్స్ సరైనటువంటి కాన్షియన్స్ని సరైనటువంటి రీతిగా కాన్షియన్స్ ఉండేటట్టుగా మనం ఎడ్యుకేట్ చేయకపోతే మెజారిటీ తప్పులో పడవచ్చు. మెజారిటీ అయినంత మాత్రాన రైట్ అని కాదు. క్రైస్తవులు దానికి లొంగకూడదు. దైవ వాక్యాన్ని తెలుసుకొని మనం దాన్ని బట్టి పోవాలి. మెజారిటీ మనుషులది అది. కాబట్టి డెమోక్రసీలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే దైవ వాక్యాన్ని మంచిదిగా ఎంచుకుని దానికి తగినట్టుగా ఓటేయాలి. రెండవది, దానికి విధేయత చూపించే ఆసక్తి ఉండాలి, మోటివేషన్ ఉండాలి. ఓకే, వీళ్ళు భయపడిపోయి వాళ్ళకి మోటివేషన్ లేదు, దేవుడు చెప్పాడు వెళదాం అని
వాళ్ళిద్దరికి మోటివేషన్ ఉంది. జాషువాకి, యెహోషువకి, మళ్ళా కాలేబ్‌కి ఆ ఆసక్తి కోల్పోయారన్నమాట. మూడవది, అంతులేని అపనమ్మికను బట్టి నిర్లక్ష్యంతో దేవుని వైదొలిగించుట. ఎప్పుడు కూడాను అపనమ్మిక, అవిధేయత పోయినసారి చెప్పినటువంటి రీతిగా అవి ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఇఫ్ యూ బిలీవ్ రాంగ్, యువర్ ప్రాక్టీస్ విల్ బి రాంగ్. కాబట్టి నమ్మిక, థియాలజీ, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫిలాసఫీ, రైట్ వరల్డ్ వ్యూ అవసరం. అది ఉంటే, రైట్ అండర్స్టాండింగ్ ఉంటే రైట్ స్టెప్ వేయొచ్చు, రైట్ లైఫ్ ఉంటుంది. కాబట్టి డోంట్ డిస్పైజ్ థియాలజీ. ఓకే, నీకు అది నీకు ఆ చాకచక్యం లేకపోవచ్చు. బైబిల్ పుస్తకాలు చదవటం అంటే మరి వాళ్ళు చెప్పేదానిలో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని ఆ విచక్షత లేకపోతే నాకు తెలియదండి అని చెప్పు. అంతేగాని థియాలజీని డిస్పైజ్ చేయొద్దు. థియాలజీ అంటే ఏంటి? థియాస్, లోగోస్, దైవ విషయాలు, దేవునికి సంబంధించినటువంటి సత్యాలు. అది ఎట్లా తప్పవుతుంది? కాబట్టి అంటే అందరూ కాన్సన్ట్రేట్ చేయలేరు. నేను సెమినార్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చి ఇదెందుకు సార్, మాకు ఇది ఎందుకు అవసరం అండి, ఇది తలనొప్పి అని ఇంటికి వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను అన్నాను, మీరు 10-12 సంవత్సరాలుగా ప్రార్థన చేసి సంఘం వాళ్ళు సపోర్ట్ చేసి నిన్ను సెమినారీకి పంపించింది. ఇప్పుడు నీకు కష్టంగా ఉంటుందని, ఆ కష్టం అని దాన్ని వదిలిపెట్టి నువ్వు తిరిగి వెళ్తున్నావు. ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిన ప్రార్థన ఏమైంది? ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆలకించాడు, నేను ఇక్కడికి సెమినార్కి పంపించాడు అని చెప్తున్నావు. అదేంటంటే చాలామంది వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అండి, మీరు ప్రోత్సహించారు, లేకపోతే నేను ఇంతవరకు చదువుకునేవాడిని కాదు, డిగ్రీ పొందేవాడిని కాదు అని చెప్పారన్నమాట. డోంట్ డిస్పైజ్ థియాలజీ. చదువుకోవటానికి అవకాశం లేకపోతే, చదువుకోవటానికి నీకు ఆ మైండ్ లేకపోతే, ఆ కష్టపడి పనిచేయటానికి నీకు ఇష్టం లేకపోతే, దెన్ యూ సే నేను చదవలేనండి అని చెప్పు. అంతేగాని చదివి వాక్యానుసారంగా ఉన్నదా ఆయన చెప్పేది, ఆ పుస్తకంలో ఆయన చెబుతుంది. కొంతమంది ఏమంటారంటే థియాలజీ ఎందుకండి అంటే అది చాలా డేంజరస్ స్టేట్మెంట్. సెమినరీకి వెళ్ళి నేర్చుకోవటం ఎట్లా తప్పు? సెమినరీలో వాళ్ళు చెప్పేది నేర్చుకోవటం తప్ప, మరి సెమినరీలో ఆయన వినటం తప్ప, సెమినరీలో ఆ బుక్స్ చదవటం తప్ప. అయితే మీ మాట ఎందుకు వినాలి? నువ్వు చెప్తున్నది నేను ఎందుకు వినాలి? నువ్వు రాస్తున్నది నేను ఎందుకు వినాలి? కాబట్టి అంటే నువ్వు చెప్పేదే నేను వినాలి, వేరే వాడు చెప్పింది వినకూడదా? అది సెమినరీకి వెళ్ళి నువ్వు నేర్చుకోవద్దు అని అన్నావు అని అంటే అది చెబుతున్నావు కన్క్లూజన్. ఓన్లీ ఐ షుడ్ లిజన్ టు యూ అండ్ నాట్ టు అదర్స్. చాలా డేంజరస్ అది. ఇది ఇంటలెక్చువల్ డిజానెస్టీ అంటారు దీన్ని. ఓకే, మూడవది, అంతులేని అపనమ్మికను బట్టి. అపనమ్మిక అంటే సెమినారీలో నమ్మికని ప్రోత్సహించేది, దేవుని ఎడల నమ్మికను ప్రోత్సహించేటువంటి థియాలజీ ఉంటుంది, నమ్మికని డిస్కరేజ్ చేసేటువంటి థియాలజీ ఉంటుంది. కాబట్టి రైట్ థియాలజీ, రాంగ్ థియాలజీ అనే దాన్ని గమనించడానికి, గుర్తించడానికి విచక్షత ఉండాలి. అంత రైట్ కాదు, అంత రాంగ్ కాదు. ఆ విచక్షత లేకపోతే దెన్ మోస్ట్ ప్రాబబ్లీ యూ విల్ ఓన్లీ బిలీవ్ ద రాంగ్ థింగ్. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు చెప్పేదానిలో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి
ఏ ఏ నిజమైనటువంటి నమ్మికను ప్రోత్సహించేది రైట్ థియాలజీ, నిజమైనటువంటి నమ్మికను డిస్కరేజ్ చేసేది రాంగ్ థియాలజీ. దర్ ఇస్ రైట్ థియాలజీ, రాంగ్ థియాలజీ. నువ్వు సెమినార్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ యూ డోంట్ హ్యావ్ టు గో టు హ్యావ్ రాంగ్ థియాలజీ. యూ డోంట్ హ్యావ్ టు గో టు సెమినరీ. వితౌట్ గోయింగ్ టు సెమినరీ ఆల్సో యూ కెన్ బిలీవ్ ద రాంగ్ థింగ్. ప్రతి ఒక్కరికి థియాలజీ ఉంటుందండి. మీరు సెమినార్కి వెళ్ళండి వెళ్ళకపోండి, ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ దృక్పథం ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళ థియాలజీ ఉంటుంది. నువ్వు సెమినార్కి వెళ్ళకపో, నువ్వు థియాలజీ చేయకపో, నీకు థియాలజీ ఉంటుంది. అది రైట్ థియాలజీయా, రాంగ్ థియాలజీయా? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డిటర్మైన్. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ థియాలజీ, దెన్ యూ విల్ గ్రో ఇన్ యువర్ ఫెయిత్. అపనమ్మికను బట్టి నిర్లక్ష్యంతో దేవుని వైదొలిగించుట, ఇది అందరూ గమనించేటటువంటి విషయమే. దీన్ని ఈ సెంటెన్స్ని ఎవరు కూడాను ఈ సెంటెన్స్లో తప్పు పట్టరు. అపనమ్మకంను బట్టి దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ పక్కన పెట్టకూడదు. దాన్ని ఇప్పుడు ఎవరు కాదంటారు? ఈ సెంటెన్స్ని అందరు అంటారు. కానీ దేవుని వాక్యం అంటే ఏంటి, దేవుని వైదొలగించడం అంటే ఏంటి, దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆ విధంగా సరిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అది అపనమ్మికకి దారితీస్తుంది. తప్పుడుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే సరైన నమ్మిక ఎట్లా వస్తుంది? సో రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ విల్ రిజల్ట్ ఇన్ రైట్ ఫెయిత్. లేకపోతే అపనమ్మికకే దారితీస్తుంది అన్నమాట. కాబట్టి రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ రైట్ ఫెయిత్, అదర్వైజ్ రాంగ్ ఫెయిత్. అది మూడవది. నాలుగవది ఏంటంటే భయమును అపనమ్మికను దాచిపెట్టే నకిలీ భక్తి. ఇది కొంచెం ఫార్వర్డ్కి వెళ్తుందన్నమాట. వాళ్ళు భయపడ్డారు, ప్రజలు భయపడ్డారు. భయం అని ఒప్పుకోవాలి ముందు. అయ్యా మేము భయపడుతున్నాం, మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి మీ వాగ్దానాలను బట్టి మేము ముందుకెళ్ళేటట్టుగా అలాంటి ధైర్యం మాకు అనుగ్రహించు ప్రభువా అని వేడుకోవడానికి బదులుగా ఓకే ఏదో నకిలీ భక్తితో ఆ భయాన్ని కప్పుకోకూడదు. ఐదవ విషయం, క్రైస్తవ సేవ ధైర్యముగా కొనసాగకుండా అడ్డుపడే అలోకపరమైన నిర్ణయాలు. ఏదో రీతిగా దేవుని యొక్క వాక్యం సువార్త ముందుకెళ్ళేటట్టుగా మనం చూడాలి. ఎవరైతే ధైర్యంగా ముందుకెళ్ళి చేస్తున్నటువంటి వాళ్ళని అధైర్యపరచకూడదు. ఇంతకుముందు చెప్పాను, ముండి ధైర్యం కాదు ఇక్కడ, ప్రార్థనతో సంఘం అంతా కలిసి ప్రార్థనతో సువార్త సేవ గ్రూప్గా చేయటం అన్నమాట. అప్పుడైనా కానీ ఇబ్బంది వస్తుంది, అప్పుడైనా కానీ వ్యతిరేకం వస్తుంది, అప్పుడైనా కానీ హింస వస్తుంది. ఓకే, అది రాదని కాదు, కానీ ప్రార్థన చేసుకుని సంఘంగా వెళ్ళి సువార్త సేవ చేయాలి. అంతేగాని ఒంటరిగా వెళ్ళి ఏదో తను చేస్తున్నాడు అని మొండిగా తనకు పేరు వచ్చేటటువంటి రీతిగా ప్రార్థన లేకుండా ఒంటరిగా వెళ్ళి చేయకూడదు. ఓకే, అప్పుడు ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ధైర్యంగా వెళితే దెబ్బలు తిన్నప్పటికీ యేసుప్రభు నామాన్ని బట్టి సువార్తను బట్టి మనం హింసింపబడ్డాము అని మనం దేవుని నామానికి అప్పగించుకుంటున్నాం. అయ్యా ఇట్లా చేసాం,
అయినా కానీ మేము దెబ్బలు తిన్నాం, అది మీ చిత్తం ప్రభువా అని దేవుని నామ మహిమార్థంగా ఉండేలాగున మనం హింసింపబడినా కానీ పర్లేదు. బ్లెస్డ్ ఆర్ దోస్ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ మై సేక్. మాథ్యూ 5:10, 11 and 12. ఓకే, పర్సిక్యూషన్ వస్తుంది, కానీ దేని బట్టి పర్సిక్యూషన్? మన సొంతంగా వెళ్ళి ప్రార్థన లేకుండా వెళ్ళటమా? కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సంఘంగా వెళితే సువార్త సేవ చేస్తే అప్పుడు పర్సిక్యూషన్ వచ్చా, కానీ దేవుని నిమిత్తమై పర్సిక్యూషన్ అని మనకి అర్థమవుతుంది. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, మీరు ఎందుకు వెళ్ళేవా, ఎందుకు వెళ్తున్నారు అని. ఆయన ఏదో మొండిగా వెళ్ళాడండి, దాని పర్యవసానం అనుభవిస్తున్నాడు. ఓకే, దాని పర్యవసానం అనుభవించాడు. దేవుడు ఏదో రీతిగా ఆయన కాపాడుతాడు. కాబట్టి మనం డిస్కరేజ్ చేయకూడదు. పాపం ఆయన దెబ్బలు తింటే ఆయన ఆదరించాలి. ఓకే, ఆ విధంగా మనం అడ్డుపరచకూడదు. దేవుని యొక్క సువార్త ముందుకు వెళ్తుంటే అడ్డుపరచకూడదు. ఈ సలహాలు ఇవ్వచ్చు, కానీ ఏదో తెలుసో తెలియక ఎవరన్నా వ్యక్తి ముందుకెళ్ళి హింసింపబడుతుంటే ఆయన ఆదరించాలి. తర్వాత బ్రదర్ మీరు ఇట్లా ఒంటరిగా వెళ్ళకుండా ఉండాలి అని సమాధానం ఆయనకి సలహా ఇవ్వాలి. ఆల్ రైట్. 6వ విషయం ఏంటి అని అంటే, పరిస్థితులను చక్కబెట్టుటకు నిర్ణయించుకొని కూడుకున్నప్పుడు తప్పుగా ఉండే నకిలీ పశ్చాత్తాపంను వ్యక్తపరుస్తూ నకిలీ పశ్చాత్తాపం, అది ఇక్కడ దేవుని వాక్యమునకు లొంగని మనస్సు, అది హెడ్డింగ్ అన్నమాట. నకిలీ పశ్చాత్తాపం ఎందుకు పనికిరాదండి? హృదయం నుండి రావాలి. టైం తీసుకోండి. తప్పు చేశాం అని పశ్చాత్తాపడండి, వాళ్ళకి కూడా సారీ చెప్పండి, కానీ సరిపోదు. దేవుని వాక్యానికి, ఆ విషయంలో దేవుని వాక్యం ఏం చెబుతుందో అది తెలుసుకుని దానికి లొంగి ఉండేటువంటి మనసుతో మనం ముందుకెళ్ళాలి. లేకపోతే అలాంటి పశ్చాత్తాపం పనికిరాని పశ్చాత్తాపం. ఈ విషయాల్లో మనకి దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా, ఈ విషయాలు మేము చర్చించుకుంటే విషయాలు ఆయన చాలా మా పరిస్థితి అఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి, మమ్మల్ని క్షమించండి. మీ వాక్యానుసారంగా జీవించడానికి కంకణం కట్టుకుని నిబంధన చేసుకుని మా పశ్చాత్తాపాన్ని అర్థపూరితం చేయటానికి, సంపూర్ణం చేసుకోవటానికి మీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.